ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. సో ఈరోజు డెడికేటెడ్ టాపిక్ పేషెంట్స్కి చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఆ క్వశ్చన్స్ వాటికి ఆన్సర్స్ విందాం. ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుంది కదా మేడం, తర్వాత తగ్గిపోతుందా? సో మనం ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చేదాన్ని ఏమంటాము, జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, సో నేను ముందు వీడియోస్లో చెప్పుకున్నప్పుడు పీసీఓడి వాళ్ళు చాలా ఒబీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫ్యాట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్ అనమాట. ప్రెగ్నెన్సీ అనేది ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్ అనమాట. సో వీళ్ళకు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మాత్రం తొందరగా ప్రెస్పిరేట్ అయిపోతుంది. సో అది ఏ స్టేజ్లోనే ప్రెస్పిరేట్ అవ్వచ్చు. జనరల్గా మనము ఎవాల్యుయేట్ చేసేటప్పుడు అరౌండ్ 28 వీక్స్ అప్పుడు జీటీటీ అనేది టెస్ట్ చేస్తాం. ఓజీటీటీ అంటాం, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తాం. సో దీనికి ఏమవుతుందంటే పేషెంట్ని మన ఫాస్టింగ్ శాంపుల్ తీసుకుంటాము, బ్లడ్ శాంపుల్ 75 గ్రామ్స్ గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్లడ్ శాంపుల్స్ ఎవ్రీ 1 అవర్ 2 శాంపుల్స్ కలెక్ట్ చేస్తాం. సో ఆ వాల్యూస్ని బట్టి పేషెంట్కి డయాబెటీస్ వచ్చిందా లేదా అని మనం డయాగ్నోస్ చేస్తాం. అరౌండ్ 28 వీక్స్ అప్పుడు మనం ఈ టెస్ట్లో అడ్వైస్ చేస్తాం. సో ఎందుకు 28 వీక్స్ చేస్తామంటే ఒకవేళ ఆ టైంలో జనరల్గా డయాబెటీస్ ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ ఈ టైంలో షుగర్ వస్తే మాత్రం పేషెంట్ వాల్యూస్ని బట్టి టాబ్లెట్స్ అడ్వైస్ చేస్తాం. కొంతమందికి ఎక్కువ ఉంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో రెగ్యులర్ మానిటరింగ్, రెగ్యులర్ చెకప్స్ ఇవన్నీ చేసిన తర్వాత డెలివరీ తర్వాత కూడా కొంతమందికి షుగర్ వాల్యూస్ నార్మల్ వచ్చేస్తాయి. సో 1 మంత్ తర్వాత షుగర్స్ కంట్రోల్ అయిపోవడం, అన్ని టాబ్లెట్స్ ఆపేస్తూ ఉంటాం. ఇంకొంతమందికి మాత్రము ఆ షుగర్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. సో వాళ్ళకి లైఫ్ లాంగ్ వచ్చేస్తుంది. ఇంకా సో కొంతమందికి మాత్రమే తగ్గిపోతుంది. ఒకవేళ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది, సెకండ్ ప్రెగ్నెన్సీలో వస్తుందా అడుగుతుంటారు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చింది, వాడాము, తగ్గిపోయింది. సెకండ్ ప్రెగ్నెన్సీలో వస్తుందంటే సో ఆల్మోస్ట్ 50 to 60% వాళ్ళకి మళ్ళీ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకి మనము ఫస్ట్ టైం మనం 28 వీక్స్ చేస్తాం కదా, వీళ్ళకు అర్లీగా మన ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ 3 మంత్స్లోని ఓజీటీటీ అడ్వైస్ చేస్తాము. సో వీళ్ళకు ఒకవేళ ఓజీటీటీ అప్పుడు నార్మల్ ఉంది అంటే ఎవ్రీ మంత్లీ మనము గ్లూకోజ్ లెవెల్స్ ఐడెంటిఫై చేసి ఏ స్టేజ్లో ఉన్నా ఏ మంత్లో ఉన్నా షుగర్ ప్రెస్పిరేట్ అవ్వచ్చు, షుగర్ రావచ్చు. కాబట్టి సో సెకండ్ ప్రెగ్నెన్సీకి కేర్ఫుల్గా ఉంటామన్నమాట. సో మనము కొంతమందికి డెలివరీ తర్వాత షుగర్స్ నార్మల్ వచ్చేస్తాయి, కొంతమందికి కంటిన్యూ అవుతాయి. కొంతమందికి ఎవరైతే తగ్గిపోతుందో వాళ్ళకు కూడా 5 years తర్వాత మళ్ళీ షుగర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ షుగర్ ఉంటుంది కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా షుగర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి.